ఎక్స్ప్రెషన్ ఎదురా స్టార్ట్ చేసా. హాయ్ చెప్పు. బాయ్ చెప్పు. స్టార్ట్ అయింది వైజాగ్లో కలుద్దాం. బాయ్ చెప్పి సరే, చిన్న షాపింగ్ ఉన్నది, షాపింగ్ చేసుకుని వస్తాం ఇక. బాయ్ రా. బాయ్. ఇగో ఈ బండి మీద మేము వైజాగ్ పోతాను. ఫ్రెండ్స్, షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాని సాయిగాని ఎంగేజ్మెంట్ కోసం 2 సేమ్ డ్రెస్సులు కొనుక్కున్నాం జమ్మికుంటలోని స్మార్ట్ లుక్ మెన్స్ వేర్లో. ఇక అక్కడ నుంచి మా ఇంటికి అయితే వచ్చినాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయినాము, కొత్త బట్టలు వేసుకున్నాము, 2 హెల్మెట్లు పట్టుకున్నాము, బ్యాగులో కొత్త డ్రెస్సులు కూడా పెట్టుకున్నాం, ఓ బాటిల్లో వాటర్ పోసుకున్నాం. ఇక యుద్ధానికి సిద్ధమైనట్టుగానే మేము మా హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ను పట్టుకొని బయలుదేరాము. మా సాయి గాని చుట్టపోళ్ళంతా టెంపో వ్యాన్లో వస్తున్నారు. ఇక మేమిద్దరమే బైక్ మీద వస్తున్నాం. వాళ్ళంతా కూడా భయపడతారు, బండి మీద వస్తారు, మరి అంత దూరం ఏమన్నా అయితే జాగ్రత్త అని చెప్పేసి చాలా భయపడతారు. అయినప్పటికీ మేము మాకేం కాదు, మేము ఖచ్చితంగా జాగ్రత్తగా వస్తామని చెప్పి వాళ్ళకు ధైర్యం చెప్పినాము. ఇక సాయిగాడు కూడా రే జాగ్రత్త అని చెప్పేసిండు. మేమైతే బయలుదేరినాం ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం కమలాపూర్లో ఉన్నాం. లొకేషన్ వరంగల్ దగ్గర కమలాపూర్లో ఉన్నాం. కమలాపూర్ నుంచి మనం 2 రూట్లు ఉన్నాయి మనకు. కొత్తగూడెం మీదకి వెళ్ళొచ్చు, ఖమ్మం మీదకి వెళ్ళొచ్చు. ఖమ్మం మీదకి వెళ్దాం మనం. నెక్స్ట్ ఖమ్మం తర్వాత రాజమహేంద్రవరం, తర్వాత అన్నవరం, తర్వాత తుని, ఇక తర్వాత మనం వెళ్ళాల్సిన అడ్రస్ గాజువాక, విశాఖపట్నం దగ్గర గాజువాక. సో ఫ్రెండ్స్, మొత్తం మన కిలోమీటర్స్ వచ్చేసి 542 కిలోమీటర్లు ఉన్నది. ఇక మనం జమ్మికుంట నుంచి వచ్చినాం, ఆ నుంచి 16 కిలోమీటర్లు వేసుకోర్రి. సో 11 గంటల జర్నీ ఉంది. మనం ఏ బండి వెళ్తున్నామో తెలుసా? మన హెచ్ఎఫ్ డీలక్స్. చూడండి, మామూలుగా ఉండదు మనతోని. అందరూ ఆశ్చర్యపోతారు, మా వాళ్ళు అందరూ భయపడతారు మాకేమైనా అవుతుందేమో అని చెప్పేసి. మా హీరో. కాకపోతే ఇంత దూరం దీని మీద సాధ్యం అవుతుందా కదా అంటారు, కానీ మేము సాధ్యం కాని దాన్ని సాధ్యం చేసి చూపిద్దామని ట్రై చేస్తాం. హెచ్ఎఫ్ డీలక్స్ బండి మీద మన బైక్ చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కమలాపూర్ మండలం నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నా. మా లైఫ్లో ఇంత లాంగ్ టూర్ వేయడము ఇద్దరికి ఇదే ఫస్ట్ టైం అండి. ఇద్దరం కూడా లాంగ్ డ్రైవ్ వెళ్ళడం ఫస్ట్ టైము. ఇప్పుడే స్టార్ట్ అయినాం కదా, కొంచెం కొత్తగా సంబరంగా ఉన్నది, కానీ చూద్దాం ముందు ఏం జరుగుద్దో. మేమైతే బయలుదేరినాం ఫ్రెండ్స్. ఎక్కడైనా మధ్యలో టూరిస్ట్ ప్లేసులు కానీ ఏదైనా ఇంపార్టెంట్ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మేమైతే సేఫ్గా వెళ్ళి సేఫ్గా తిరిగి వస్తామన్న నమ్మకం అయితే మాకైతే ఉంది. కాకపోతే మా వాళ్ళే కొంచెం, మా ఫ్రెండ్స్, మా చుట్టపోళ్ళు, మా సాయిగాని ఫ్రెండ్స్, మా సాయిగాని చుట్టపోళ్ళు వాళ్ళంతా కూడా కొంచెం టెన్షన్ పడతారు. వాళ్ళు కూడా ఈరోజు మార్నింగే బయలుదేరిళ్ళు టెంపోలో. 560 కిలోమీటర్లు అంటే మామూలు విషయం కాదు. అది గూగుల్ మ్యాప్లో దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ జర్నీ చేస్తే తెలుస్తుంది ఏమవుతుంది అనేది. చూద్దాం. మనమైతే 560 కిలోమీటర్లు హెచ్ఎఫ్ డీలక్స్ మీద. ఒక హెచ్ఎఫ్ డీలక్స్ అంటే ఒక మిడిల్ క్లాస్ బైక్. ఆ బైక్తోని అంత దూరం ట్రావెల్ చేసి మనం ఒక రికార్డు కొడదాం. చూడాలి ఆడి వేసరికి మా నడుములు, మా పిర్రలు ఏమవుతాయో. సరే, ఇప్పుడైతే మేమైతే ఇంకా నేషనల్ హైవే 163 ఎక్కడానికి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. మీకు చెప్పడం మర్చిపోయినా, మనము ఖమ్మం రూట్కి వెళ్ళట్లేదు. ఖమ్మం రూట్ నుంచి నర్సంపేటకు షిఫ్ట్ అయినాము. నర్సంపేట నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మా ఫ్రెండ్ ఇల్లందులో మనోహర్ అని ఉంటాడు, ఆయన కలవడం కోసం ఆనంగా వెళ్తున్నాం. పొద్దున్నే జమ్మికుంటలోనే మేమిద్దరం అయితే టిఫిన్ చేసినాము. బోండాలను ఇడ్లీలు దంచినాం. ఇక టిఫిన్ చేసిన తర్వాతనే బండి ఎక్కి మా ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇల్లందుకు వెళ్తున్నాం కదా, ఇల్లందుకు వెళ్ళే రోడ్ మధ్యలోనే మనకి పాకాల లేక్ అనేది ఉన్నదన్నమాట. మనం ఒకసారి వెళ్ళేటప్పుడు మధ్యలో పాకాల లేక్ దగ్గర ఆగి అదంతా కూడా మీకు చూపించడం జరుగుతుంది. మధ్యలోనే మనకు కటాక్షాపూర్ అనే విలేజ్ కూడా వచ్చింది. పేరు భలే ఉందబ్బా, కటాక్షాపూర్. బాగుంది, నాకు నచ్చింది. అవ్వ పెద్ద బస్సు, మనం దాన్ని ఓవర్టేక్ చేసినాంలా. ఇవేంటి ఉల్లిగడ్డలా లేకుంటే అవేంటి? అవి ఉల్లిగడ్డలు ఏమన్నట్టున్నాయి. కొట్టు అడిగి కొట్టు. అరే బస్సు మనల్ని దాటుతుందిరా, ఓ కొడుక్క దాటిందిరా. అరే మళ్ళీ అందుకోవాలరా మనం, బస్సును దాటరే. ఇగ్గు
బస్సును దాటాలి మనం, బస్సును దాటాలి. మళ్ళీ అక్కడ ఉల్లిగడ్డలా ఏంటో తెలుసుకోవాలి మనం. వాళ్ళు ఉన్నాయి ఏంటి మొక్కజొన్నలా ఉల్లిగడ్డలా ఎయ్ డడ్డునకు వాళ్ళ అందరూ మనల్ని చూస్తారు రోయ్. కమాన్ కమాన్ కమాన్, అందుకో ఎస్. అరే వీళ్ళు ఉన్నాయేంటి ట్రాయలు ఉన్నాయి, ఉల్లిగడ్డలే అవి. అరే ఉల్లిగడ్డలే రోయ్, ఉల్లిగడ్డలు. అబ్బా మొత్తానికైతే నర్సంపేట క్రాస్ దగ్గరికి వచ్చేసాం. ఈ రోడ్డు పట్టుకొని చక్కగా పోతే, అంటే రోడ్ ఎట్లుంటే అటు పోతే నర్సంపేట వస్తుంది. నర్సంపేట వచ్చిన తర్వాత మళ్ళీ నర్సంపేట దగ్గరనే కొంచెం అటు ఇటు అని పాకాల లేక్ ఉంటుంది. ఆ పాకాల లేక్ ఎట్లుంటుంది అనేది నేను కూడా చూడలే ఫస్ట్ టైం అసలు నేను కూడా. సో చూసి వెళ్దాం. సో మీకు కూడా పాకాల లేక్ ఎట్లుంటుంది అనేది చూపిస్తా. అబ్బో మనం ఇంకా వైజాగ్ పోవడానికి 10 గంటల 7 నిమిషాలు ఉన్నది. 10 గంటలు అమ్మో, ఒకటే గంట ఒడిచింది అంత కొడితే. ఇంకా 10 గంటలు నడపాలరా బండి నాయన. మనం వేసరికి తెల్లారుతుంది రో. నర్సంపేట దేవనగర్ ఇటు ఎడమసేమో కానీ పోతే దేవనగర్, చక్కగా పోతే నర్సంపేట. మళ్ళా టక్కునే నర్సంపేట రంగాపురం అట. ఇటు మొక్కన పోతే రంగాపురం, కుడిసేయి మొక్కన పోతే మనం చక్కగానే పోదాం. రామతీర్థం ఎడమసేయి మొక్కన పోతే. మళ్ళీ ఏంటిది నెక్స్ట్ శనిగరం, ముచ్చింపుల. కుడిసేయి మొక్కన పోతే ముచ్చింపుల, ఎడమసేయి మొక్కన పోతే శనిగరం. అంటే బోట్లు టక్కటక్కత్తానేది అనుకునేరు. అంటే మేమే ఆ బోట్లు వచ్చిన కానీ వీడియో తీసి పెడతాను. ఎందుకంటే మధ్యలో ఈ రోడ్ అంతా తీసి పెడితే మీకు సొల్లు అవుతుంది అంత వీడియో అంతా. కాబట్టి మీకు సోది లేకుండా ఓన్లీ ఊర్ల పేర్లు మాత్రమే తీస్తున్నాం అన్నట్టు. ఏ ఊరు దాటుకుంటూ పోతున్నాం అనేది. కొన్ని ఊర్లు మిస్ అయినాయి అనుకోండి ఆ స్పీడ్ మీదనే. సరే కొన్ని తీసినాం. ఇక మధ్యలో రోడ్లు చెట్లు అవన్నీ మీకు అనవసరం కాబట్టి ఊర్లు మాత్రమే తీస్తాను. ఇక ఆకుల తండ వచ్చింది. నెక్స్ట్ టోల్గేట్ అంట. టోల్గేట్ వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 1 కిలోమీటర్ అయితే టోల్గేట్. ఏ ఊరు టోల్గేట్ ఇది అసలు మనం ముందరి పోతే తెలుస్తుంది. ఎవరు అబ్బా ఇదే? ఇది ఇప్పుల తండనట. ఆకుల తండ తర్వాత ఇప్పుల తండ వచ్చింది. ఇంకొంచెం ముందరి పోతే టోల్గేట్ వస్తుంది. ఎస్ వచ్చేసింది హనుమాన్ తండ. ఇప్పుల తండ తర్వాత హనుమాన్ తండ తర్వాత 500 మీటర్స్ ముందరి పోతే అక్కడ కనిపిస్తుంది రో. ఈ టోల్గేట్ వచ్చింది. అరే మనం అయినా కట్టుడు ఉండదు కదా, అంటే 2 వీలర్కి టోల్గేట్లో మనం డబ్బులు కట్టుడు ఉండదు, ట్యాక్స్ కట్టుడు ఉండదు. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు సైడ్ నుంచి వెళ్ళి. మనం 4 వీలర్ వేసుకొస్తే మాత్రం కట్టాల్సి ఉంటుంది. ఇదేంటిది ముత్తోజిపేట టోల్ ప్లాజా. ఇది ముత్తోజిపేట టోల్ ప్లాజా ఫ్రెండ్స్. మేమైతే దాటుతున్నాం ఇప్పుడు. దాటేసాం. డడ్డనక్కడం ముత్తోజిపేట. మొత్తానికైతే ముత్తోజిపేటలోకి ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. ముత్తోజిపేట ఇక ఇది దాటినాక నర్సంపేట వస్తుంది అన్నమాట. ఇంకా 9 గంటల 45 నిమిషాలు మనం వైజాగ్ పోవాల్సింది. అబ్బా నడుములు వీక్ వస్తాయి ఇప్పుడే. ఇగో నర్సంపేట, కమలాపురం కుడిసేమో కనబోతే. ఇగో ఇటు పోతే కమలాపురం అట. మా ఇంటి దగ్గర మాది కమలాపూర్, ఇది కమలాపురం. అగ్గో వచ్చేసాం. నర్సంపేటకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. సంతోషం. అబ్బా ఒక ఊరికైతే వచ్చినాం, ఒక నర్సంపేట అనే పెద్ద ఊరికి వచ్చినాం. అది దాటిందంటే ఇక పాకాల వస్తుంది. ఇదేంటిది ఎంఎం మాస్టర్స్ హై స్కూల్ అంట. దాన్ని మనోడు ఆనంగలే షార్ట్కట్లోకి వెళ్ళి తీసుకొచ్చిండు అనమాట. మెయిన్ రోడ్ అంతా తిరుగుడు ఎందుకని. ఇక కొంచెం దూరం పోయినాక మధ్యలో ఇట్లా నీళ్లు కనబడ్డాయి. ఆ ఎడ్లు కనబడంగానే కాసేపు ఆగుదాం రబ్బాయి అని చెప్పి ఆగినాము. ఆయన మంచిగా నీళ్ళతోని ఆయన పెంచుకునే ఎడ్లను మంచిగా కడుగుతాడు, వాటికి స్నానం చేపిస్తాడు. ఇక మాకు కూడా నాన్ స్టాప్గా బాగా దూరం వచ్చినాం కాబట్టి కొద్దిసేపు ఆగుదామని అట్లా బండి దిగినాము. ఇక అవి ఎట్లనో ఆయన అడుగుతాండు చూసుకుంటున్నాము. మన బండికి కూడా కొంచెం రెస్ట్ ఉంటుంది కదా అని ఆగినాం అన్నమాట. అయితే బండి ఇంజన్ కొంచెం వేడెక్కింది. ఆ వేడెక్కినందుకు బండి ఆపినాం. బండికి కొంచెం రెస్ట్ ఇద్దాం, లేకుంటే మనం నాన్ స్టాప్గా వైజాగ్ దగ్గర కొట్టిరోలేం మనం, అట్లా కొడతాం బండిని. కాబట్టి దానికోసమే ఆగడం జరిగింది. కాసేపు బండికి రెస్టు, మాకు రెస్టు అయిపోయిన తర్వాత డైరెక్ట్ పాకాల లేక్ దగ్గర అయినాం. ఎక్కడ ఆగలే మధ్యలో. పాకాల లేక్ ఇదే ఎంట్రెన్స్. పాకాల లేక్ లోపలికి వెళ్తున్నాం మనము. ఇది మెయిన్ గేట్ అన్నమాట. చూడండి ఎంట్రెన్స్ అయితే అదిరిపోయిందబ్బా. పాకాల్ బయోడైవర్సిటీ పార్క్. నర్సంపేట నుంచి 20 కిలోమీటర్లు వస్తే మనకి పాకాల లేక్ వస్తుంది. ఇక్కడ మొసళ్ళు కూడా ఉంటాయంట, చాలా జాగ్రత్తగా ఉండాలి, నీళ్ళలోకి దిగద్దు. ఈ పాకాల లేక్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా మనుషులకి అంటే ఎవరికైనా ఏమైనా అయిందనుకోండి, సపోజ్ అక్కడ ఉన్నటువంటి జంతువుల ద్వారా వాళ్ళకి ఏమైనా నష్టం జరిగితే, ఎవరైనా చనిపోతే వాళ్ళకి 5 లక్షలు ఇస్తారు ఎక్స్గ్రేషియా. ఎవరైనా గాయపడితే వాళ్ళకి 75,000 వరకు ఇస్తారంట. సో ఇటువంటి ప్లేస్లకు వచ్చినప్పుడు ప్లాస్టిక్ వస్తువులు ఏం తీసుకురావద్దు అన్నమాట. వాడద్దు, ఇక్కడ వారేయద్దు. ఒకవేళ తెచ్చుకుంటే మళ్ళీ రివర్స్ తీసుకెళ్ళాలి. ఇక్కడైతే వారేయద్దు అన్నమాట.
నీటి కానుగనట్రా చెట్టు పేరు. ఇన్నా ఎక్కడన్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పాకాల లేక్ చూపించబోతున్నాను. పాకాల సరస్సు ఎట్లుంటుంది అనేది. మేము ఇప్పుడే మెట్లు దిగుతున్నాము. ఇక్కడైతే పెద్ద జాలి కనబడుతుంది. ఓ కొడుక, ఇలా నీళ్ళ సప్పుడు ఘోరంగా వస్తుంది కదా. ఒరే ఇలా సెల్లు కనుక పడ్డదనుకో ఇక మనం తూర్పు తిరిగి దండం పెట్టాలి అంతే, ఇక మర్చిపోవాలి ఇలా సెల్లు పడితే. ఓ అయ్యో, వాటర్ మామూలుగా పోతలేవు కదా. బాబా చూడండి, ఇదిగో ఇదే పాకాల సరస్సు. చాలా బాగుంది చూడడానికైతే, చాలా ప్రశాంతంగా ఉన్నది. మావాడు అబ్జర్వ్ చేస్తాడు మొత్తం అన్నీ. మధ్యలో గుట్ట కూడా ఉన్నది చిన్నది, కొండ, చిన్న కొండ. పాకాల సరస్సు మాత్రం చాలా బాగుంది. ఇందులో ముసలు ఉంటాయి అనుకుంటా, మేబీ ఆడ బోర్డు ఉన్నది కదా, ముసలు కూడా ఉండొచ్చు ఉంటే. ఇగో మేము ఈనంగలే దిగింది ఆ మెట్ల మీదకి వెళ్ళి. ఇక భయం అవుతుంది నాకు. అక్కడ చూడ బోట్లు ఇవన్నీ ఇక పొలాలకేనా, కొన్ని లక్షల ఎకరాలకు వాడేస్తుంది. ఇక అక్కడ నుంచి వెళ్ళి కొంచెం ముందుకు రాగానే కొంచెం డౌన్ వచ్చింది. ఈ కారు పోతుంది కదా, దాని వెనకనే మేము కూడా పోతాను. కొంచెం కిందికి దిగిన తర్వాత ఎట్లుంటుంది అంటే, ఇక్కడ ఒక చిన్న కాలువ వస్తుంది. అగో చూసిరు కదా కాలువ. ఈ కాలువ ద్వారా కొన్ని లక్షల ఎకరాలకు, అంటే కొన్ని లక్షల పంటలకి నీళ్లు వారుతాయి అన్నమాట. రోజు వాటర్ తాగుతాయి. అరే గమ్మత్ చూస్తుంది అది. అది ఏమన్నది మనల్ని, అద్దురా అడవి కోతులు రాయి. మా బండిలో ఏమి లేవు, వాటర్ బాటిల్ తప్ప. దిగు. దానికైనా ఏం అడుగుతుందా రా, తినేటి ఏం తెలియదా? వచ్చిన వాళ్ళు తెస్తారుగా. కారు వస్తున్నది దగ్గరికి వచ్చి చూస్తాను అన్నీ. ఈ కాలువ ఇప్పుడు మనం చూసినాం కదా, నీళ్ళు వచ్చినాయి. ఆ గేట్ వాళ్ళు లేపితే నీళ్ళు ఇట్లకి వస్తాయి. ఇవన్నీ కొన్ని వందల లక్షల ఎకరాలకు పోతాయి అన్నమాట. ఇక్కడ విశ్రాంతి స్థలం అని ఉంది. చూడడానికి చాలా చిన్న మినీ పార్క్ లాగా ఉంది. బాగుంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఈ చెట్టు ఏందిరు ఇట్లుంది, భయంకరంగా ఉంది. అది వెరైటీ ఉందిలే. కింద గ్రామ పంచాయతీ సీన్ తీసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడికి చాలామంది లోకల్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వచ్చి ఆడుకుంటున్నారు. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నేచర్ని. చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ మనం మనుషులందరం కూడా ప్లాస్టిక్ని తీసుకొచ్చి మొత్తం ఖరాబ్ చేయొద్దు, మంచిగా ఎట్లున్నదని అట్నే ఉంచాలి. మనం నమీబియాలోని అడవుల్లో ఉన్నాం, దట్టమైన అడవుల్లో ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా బ్యాగులు పట్టుకోకపోతే కోతులు వస్తాయి, అందుకని దొరుకుతాయి బ్యాగును. తినడానికి ఏం లేవు కానీ ఇక్కడ వారెత్తాయో తెలియదు. బాటే కానీ మన ఇటు ఇవ్వాలి వస్తలేరు, మన ఇద్దరే వస్తాను. మరి ఎవరు పోవాల్సిన లొకేషన్లకి అయితే ఎదురవుతుంది అరే నీకు. 100 కిలోమీటర్ ఇలా పండుకో మరి నన్ను కొంచెం పండుకోపోదాం. హెట్ మంచిగా హెట్ ఇడిచి పండుకో. ఇక కాసేపు అలా అన్నీ మనకు తెలిసిన దారులు, కంటికి కనబడ్డ దారులు అన్నీ తిరిగి చూసి వచ్చి మళ్ళీ పార్కులకే వచ్చినాం. ఒకసేపు ఆడుకుందామని చెప్పి. హెల్మెట్ దాంట్లో పెట్టరా, అలా పడతలు వేరా ముడ్డి ఎరికిచ్చి కూర్చోగా తిప్పాలనా. కాసేపు ఇద్దరం మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోయాం. ఇద్దరం చిన్నపిల్లలం అయిపోయాం. అట్లా చిన్నపిల్లల లెక్క కోసేపు ఆడుకున్నాం. అది నాకేమవుతుందిరా, ఆపరా. అబ్బా లైట్ షాట్ సూపర్ వస్తుందిరా. అయ్యారా జాబులియోని కట్టి రా. కెమెరా సైడ్ వేసి ముద్దించుకో. నాకేమైతుందో నాకు అర్థం తెలియదు. మిసాలు ఉన్నారా, మిసాలు ఇస్తాను. ఆయన తిరిగిన దానికి ఏం చేస్తారు ఇప్పుడు.
వావ్, ఇది వేసిన ఆయనకు మనం నిజంగా ఆ కళాకారునికి చప్పట్లు కొట్టచ్చు. ఎందుకంటే ఈయన సిమెంట్తోని ఈ విధంగా చెక్కలాగా అసలు ఏమైనా చూస్తే చెక్కతోనే వేసి అనుకుంటారు. బాగుందబ్బా. ఊరిని బయట వారేసిన బాటిల్ కాదురా, కోతులు వారేయాలి, మనుషులే వారేసిళ్ళు. ఇది ఎక్కడ బాటలు? ఇది మన బండినా? ఈ బాటలు ఎక్కడ? మార్గం మధ్యలో బండి ఇంజన్ చల్లబడేందుకు. స్పెషల్ ఇది తినడానికి, అదే పార్క్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా తెచ్చుకుంటారు కదా టిఫిన్లు, అదే ఇదో తినడానికి. ఇది ఈ ఇనుప కేజీలు ఏంటంటే కోతులు రాకుండా మరి తినేటి వచ్చినాయంటే ఉరికొచ్చి గుంజుకుంటాయి కదా. బండి వేసుకొని ఇంకొంచెం లోపలికి పోయినాము, ఇటు మోకాన కాల్వ మోకాన. లొకేషన్ సూపర్ ఉంది లోపల సైడ్ అయితే. వావ్, ఇక్కడ ఒక వంతెన ఉంది, ఆడికి పోదాం. లవర్స్ కూర్చున్నారు ఇక్కడ. అరే ఇక్కడ లవర్స్ కూర్చున్నారా? పాపం మనం వాళ్ళని డిస్టర్బ్ చేసేటట్టు అయింది. అబ్బా, చిన్న కాలువ మీదకి వెళ్ళి చిన్న వంతెన చూడడానికి చాలా ముచ్చటగా చాలా అందంగా ఉన్నది. ఇవరకు మనం అక్కడ సరస్సులోకి వెళ్ళి గేట్ వాళ్ళు తిప్పుతే అత్తాయని లేదా, ఇగో ఇవి ఆ నీళ్ళే. ఆ నీళ్ళు కిందికి వెళ్ళి వెళ్ళిపోతున్నాయి. మీదకి వెళ్ళి వంతెన చూడండి ఎంత బాగుందో. వావ్, అసలు నాకు ఇక్కడ నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయితో లవ్ స్టోరీ ఉంటే ఇక్కడ ఒక సీన్ తీసుకోవాలి అబ్బా, బాగుంటుంది ఇది. లొకేషన్ అయితే సూపర్ ఉంది అబ్బా, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ కొన్ని ఫోటోలను రీల్స్ తీసుకుందాం ఇక మనం. ఎయ్ मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బా ఇదేందా ఇది? ఏ దేని కోతి అంటవారా? పోతేయో ఏదన్నా ఒకసారి తాపు కొట్టి ఇష్టేస్తుంది మనకు, ఒకసారి బాటిల్ పడేసినాయి ఒకసారి. మరి కొట్టు. ఫ్రెండ్స్, ఇదే పాకాల వ్యూ పాయింట్. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా ఒక వ్యూ పాయింట్ అంటూ ఉంటుంది. సో ఇక్కడ నుండి చూస్తే పాకాల సరస్సు మొత్తం కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పచ్చడి వాతావరణం కావచ్చు, ఆ సరస్సు మంచి మంచి లొకేషన్లు కావచ్చు, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తాయి. సో మేము పాకాల సరస్సు యొక్క అందాలన్నీ చూసినాము. ఇక అక్కడ నుంచి బయలుదేరినాము. నెక్స్ట్ మా ఫ్రెండ్ని కలవాలని చెప్పిన కదా, ఇల్లందులో మా ఫ్రెండ్ మనోహర్ అంటాడు, ఆయన కలవాలి. సో నెక్స్ట్ వీడియోలో మనం అదంతా తెలుసుకుందాము. ఇప్పుడు ఆయనను కలిసినాము, అదే ఏం చేసినాము అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? చూస్తూనే ఉండండి ఆడేపు రాజు బ్లాగ్స్. మనోహర్ అన్నకి నమస్తే. మామూలుగా ఉండే ట్రిప్ అంటే ఎట్లుంటుంది? మన ఇల్లు అనేది నీదేనా మనదా? పల్సర్ కాదు, హెచ్ఎఫ్ డిలక్స్. మనోడు హెచ్ఎఫ్ డిలక్స్ బండి నచ్చిల్లేందా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. పల్సర్ అనుకున్నాడట. ఇల్లందులో మా ఫ్రెండ్ మనోహర్ అని ఉంటాడు, ఆయన కలవడం కోసం లోపలికి రావడం జరిగింది.